చూస్తున్నాం. విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాకనే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇసుక లీజులు కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలున్నాయి. ఇక దీంతో డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా అలర్ట్ అయ్యి కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇసుక లీజులు కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలున్నాయి. ఇక దీంతో డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా అలర్ట్ అయ్యి కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేశారు పోలీసులు. కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీఎండీసీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆ కార్యాలయానికి తాళాలు వేశారు. ఇసుక లీజులు కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలున్నాయి ఆయన మీద. ఇక దీంతో డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా అలర్ట్ అయ్యారు పోలీసులు. కార్యాలయాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లో అందిస్తారు. మల్లికార్జున్, ఏపీఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి కారణాలు ఏంటి మల్లికార్జున్? ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వానికి మ్యాండేటరీ వచ్చిందో అప్పటి నుంచి కూడా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించి పోలీసులు హ్యాండ్ ఓవర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ఐటీ శాఖకు సంబంధించి డేటా అనేది ప్రభుత్వం మొత్తానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది బయటికి పోకుండా ఉండటం కోసం ముందుగా ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఏదైతే సర్వర్స్ కు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా అక్కడ సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. పోలీసులు నిరంతరం కూడా అక్కడే పికెట్స్ ఏర్పాటు చేసుకొని ఆ ఆఫీస్ లోనే తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటుగా మిగతా ఇప్పుడు ఏదైతే ఉందో సంబంధించిన ఏపీ ఫైబర్ కానీ, ఫైబర్ తో పాటు మిగతా సిట్ కార్యాలయం కానీ అలాగా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీస్ మొత్తాన్ని కూడా పోలీసులు వాళ్ళ అండర్లో చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా ఉదయమే ఏదైతే ఉందో ఎండీసీ ఖనిజాభివృద్ధి సంస్థ సంబంధించిన ఏదైతే ఎండీసీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు ఉన్న రికార్డు మొత్తాన్ని కూడా అక్కడ సంబంధించి అన్ని పరిశీలించడం, మొత్తాన్ని ఆఫీస్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం కూడా సంబంధించి జరగడం జరిగింది. గతంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఏపీ ఎండీసీకి సంబంధించిన అధికారి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో వెంకటరెడ్డి ఆయన బదిలీ చేసిన వెంటనే కూడా అక్కడ ఉన్న ఏదైతే రికార్డులు అన్ని ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత కాగితాలకు సంబంధించి అన్ని కానీ ఏవి కూడా బయటికి పోకుండా ఉండటం కూడా పోలీసులు అందరూ అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో 2019 నుంచి 24 వరకు ఏదైతే ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో దాంట్లో అవకతవకలు ఏం జరిగాయి అనే మీద ప్రభుత్వంలోకి రాకుండా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా ఎన్డీఏకి సంబంధించిన నేతలందరూ అప్పుడు గతంలో హామీలు ఇవ్వడం జరిగింది, అలాగే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తా ఉన్న సందర్భంగా వీళ్ళన్ని అధికారులకు సంబంధించి ఏదైతే బదిలీలు చేస్తా ఉన్నారో దాంతో పాటుగా ముఖ్యమైన కార్యాలయాలు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు మీద టీడీపీ నేతల మీద ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేశారో వాటికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఒక పక్క నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా డేటా అనేది మెయిన్ గా ఉంటుంది కాబట్టి ఆ డేటా అనేది మొత్తాన్ని కూడా స్టోర్ ఎక్కడైతే చేస్తా ఉన్నారో అక్కడ సంబంధించిన వాటిని కూడా సీజ్ చేసుకుంటూ కూడా ఎక్కడ అవకతవకలు అన్నీ బయటకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది బయటికి పోకుండా ఎక్కడ అనేది కూడా ఈ అవకతవకలు జరిగినాయో వాటినే ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ పోలీసులు ఆఫీసులను టార్గెట్ చేసుకొని అక్కడ సోదాలు నిర్వహించడం, సోదాలతో పాటు ఆఫీసుని సీజ్ చేసుకోవడం, అధికారుల దగ్గర నుంచి అలాగే అక్కడ ఉన్న సిబ్బంది దగ్గర నుంచి కూడా డేటా అనేది బయటకు తీసుకెళ్ళకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉందో ఆ సిస్టమ్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేసుకున్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో బయటకు వెళ్లకుండా కూడా అలర్ట్ అయ్యి అధికారులు ముందుగానే కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న తరుణంలో ఈ విధాన్ని చూసుకుంటే అంటే ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో అధికారులు వాళ్ళందరిపైన కూడా కొరడా చులిపించే అవకాశం కనిపిస్తుందంటారా?
తప్పకుండా, ఎందుకంటే ఎక్కడైతే టీడీపీ నేతల పైన అక్రమ కేసులు ఏదైతే బనాయించడం జరిగిందో ఇటు చంద్రబాబు మీద కానీ అట్లాగే లోకేష్ మీద కానీ వివిధ మాజీ మంత్రులుగా పనిచేసిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసులు నమోదు చేసిన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లు మొత్తాన్ని కూడా పోలీసులు అందరూ స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడ ఏదైతే కేసులు వీళ్ళ మీద నమోదు చేసిన డాక్యుమెంట్స్ ఏ మీద బేస్ మీద నమోదు చేశారనే డాక్యుమెంట్స్ వీళ్ళ మొదటి నుంచి కూడా మా మీద అక్రమ కేసులు అనేది నమోదు చేశారనే విషయం మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు ఇలాగే ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి కూడా బయటికి పోకుండా అలాగే ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఏ డిపార్ట్మెంట్ లో అవకతవకలు పాల్పడిన విషయంపై కూడా ఎంక్వైరీ చేస్తామంటూ కూడా అధికారకు రాకముందు అంటే ఎలక్షన్ల ముందు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు అన్ని సీజ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడా డేటా అనేది దుర్వినియోగం కాకుండా బయటికి పోకుండా నాశనం చేయకుండా ఉండేందుకనే ముందుగానే భాగంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇవన్నిటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.